హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే మష్రూమ్ కర్రీ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కిలో మష్రూమ్స్, 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు, 3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి, ధనియాల పొడి, పసుపు, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. నాన్ వెజ్ కర్రీస్లోకి కానీ మష్రూమ్ కర్రీస్లోకి కానీ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆనియన్స్ వేగేలోపు మష్రూమ్స్ని కట్ చేసుకుందామండి. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. బాగా వేగిపోయాయండి. ఇప్పుడు కారపొడి, ధనియాల పొడి వేసి బాగా వేయించుకుందాం. ఇప్పుడు టొమాటో పేస్ట్ వేసి వేయించుకోవాలి. అలాగే కర్రీకి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పుదీనా, మష్రూమ్స్ వేసి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు అయిందండి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకొని కర్రీ చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఉడికిందండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి దించేసుకోవాలి. అంతే అండి. ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ తయారైందండి. ఇది రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బావుంటుందండి. మీరు కూడా వండుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.